అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం టెన్షన్ని ఏ రకంగా మనం అధిగమించాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు చదువుకున్నటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి, వ్యాపార రీత్యా వ్యాపారాలు చేసేటటువంటి వ్యాపారస్తుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, లేదా ఇంట్లో ఉన్నటువంటి గృహిణి దగ్గర నుంచి అందరూ కూడా విపరీతమైనటువంటి పని ఒత్తిడితో టెన్షన్ గురవటం, ఆందోళన గురవటం, ఏదైనా పని చేయాలంటే తడబడటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రకరకాలైనటువంటి కారణాల వల్ల ఈ టెన్షన్ వస్తూ ఉంటుంది. విపరీతంగా తినడం వల్ల కానీ, అతిగా ఆలోచించడం వల్ల కానీ, లేకపోతే మల్టీ టాస్కింగ్ ఎక్కువ పనులు పెట్టేసుకోవటం వల్ల కానీ, లేదా మనం స్వయంకృతాపరాధం చేయాల్సిన పనిని సక్రమంగా చేయక అవన్నీ కూడా పేరుకుపోయి విపరీతమైనటువంటి పని ఒత్తిడి కలిగించడం కానీ, లేదా నలుగురితో కలవటం, లేదా పబ్లిక్ స్పీకింగ్ ఎక్కడైనా మాట్లాడటం, ఇటువంటి రకరకాలైనటువంటి కారణాల వల్ల మనిషి ఒత్తిడికి గురవుతూ ఉన్నాడు. అయితే ఈ ఆందోళన నుంచి బయటపడాలని అంటే నిజంగా అది చాలా సివియర్ అయినటువంటి అంశం అయితే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. రకరకాల కాగ్నిటివ్ థెరపీ అనే రకరకాలైనటువంటి థెరపీలను ఉపయోగించుకొని దాని నుంచి బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ సర్వసాధారణంగా జీవితంలో ఎదురయ్యేటటువంటి టెన్షన్ కనుక మనం అధిగమించాలి అని అంటే చిన్న చిన్న టెక్నిక్స్ని కనుక మనం ఫాలో అయితే, లేదా మన జీవన శైలిని మార్చుకోవడం, మన ఆలోచన ధోరణి మార్చుకోవడం కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనం ఆ టెన్షన్ నుంచి బయటపడగలుగుతాం. మనం ఎప్పుడైనా టెన్షన్కి లోనయ్యాం అని మనం గమనించినప్పుడు తెలుస్తుంది మనకి. అలసటగా అనిపించడం, చెమటలు పట్టడం, కాళ్ళు వణకటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఫియర్ అనమాట. దాని నుంచి మనం బయటపడాలని అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా, అంటే స్లోగా శ్వాసను తీసుకొని విడిచిపెట్టడం చేయడం కనుక ప్రారంభిస్తే కొన్ని క్షణాలు ఖచ్చితంగా మనం తాత్కాలికంగా అక్కడి నుంచి ఆ టెన్షన్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఇది ఎవరు కూడా అబ్జర్వ్ చేసేటటువంటి అంశం కూడా కాదు. నిజంగా టెన్షన్ బయటికి కనిపించకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ బయటపడటానికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని నీకు ఎప్పుడైనా ఈ టెన్షన్ అనేది వచ్చినప్పుడు, ఆందోళన అనేది వచ్చినప్పుడు, ఎగ్జామ్లో కానీ, ఎక్కడైనా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం అలవాటు చేసుకుని స్లోగా శ్వాస పీల్చి విడవడం అనేది కొన్ని నిమిషాల పాటు మనం చేసినట్టయితే ఖచ్చితంగా మనం టెన్షన్ నుంచి బయటపడగలుగుతాం. అలాగే టెన్షన్ నుంచి బయటపడాలని అంటే మన ఆలోచనలు కొంచెం డైవర్ట్ చేయాలి. అంటే దేని గురించి అయితే నువ్వు ఆందోళన చెందుతున్నావో, దేని గురించి అయితే భయపడుతున్నావో, ఏ పని గురించి విపరీతమైన టెన్షన్ పడుతున్నావో దాని నుంచి డైవర్ట్ అవ్వటం కోసం నీకు నచ్చినటువంటిది ఏదో ఒక పాట పాడటం కానీ, లేదా హమ్మింగ్ చేయటం కానీ, ఇటువంటివి కనుక చేసినట్టయితే ఖచ్చితంగా టెన్షన్ నుంచి బయటపడతాం. అంటే డైవర్ట్ అవుతుంది మనసు. నీకు నచ్చినటువంటి ఏదో ఒక పాటను పాడుకుంటూ మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే ఈ టెన్షన్ నుంచి ఖచ్చితంగా మన రిలీఫ్ జరగడం అనేది జరుగుతుంది. మన శరీరంలో, మెదడులో ఉన్నటువంటి కొన్ని అవి యాక్టివ్ అవ్వటం వల్ల ఖచ్చితంగా ఆ టెన్షన్ నుంచి మనం బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటాం, ఆడుతూ పాడుతూ పని చేయరని అంటారు. వాళ్ళు పాడుతూ ఆడుతూ చేస్తూ ఉంటారు. అంటే ఆ పని నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట. చక్కటి మ్యూజిక్ వినటం, నచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం, ఇవన్నీ కనుక చేయగలిగితే చాలా వరకు మన టెన్షన్ నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే విపరీతమైనటువంటి పని ఒత్తిళ్ళ వల్ల టెన్షన్ పడుతూ ఉండటం. మనం పెట్టుకున్నటువంటి టాస్క్ని చేరుకునేటువంటి క్రమంలో టెన్షన్ పడుతూ ఉండటం. ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని అదే పనిగా దృష్టిలో పెట్టుకోవటం అనేది చేయాలని చెప్తాం. కానీ నువ్వు పెట్టుకున్నటువంటి పెద్ద లక్ష్యాన్ని అదే పనిగా దృష్టిలో పెట్టుకోకుండా ఆ లక్ష్యం చేరుకోవడానికి నువ్వు ఏదైతే నిర్దేశించుకున్నావో, చిన్న చిన్న గోల్స్ ఏదైతే పెట్టుకున్నావో ఆ గోల్స్ మీద కనుక ఎక్కువ శ్రద్ధను నువ్వు పెట్టగలిగితే, అంటే వర్తమానంలో ఉండడం అనేది చాలా ప్రధానమైన, అంటే ఏకాగ్రతతో పనిచేయటం, మనసు పెట్టి పనిచేయటం, ఇది మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెద్ద టాస్క్ని మనం రీచ్ అవ్వడం కోసం పెట్టుకున్నటువంటి చిన్న చిన్న టాస్కులు కంప్లీట్ అయిపోయినప్పుడు, ఆ కంప్లీట్ అయిపోయిన దాన్ని నువ్వు గుర్తిస్తూ, ఆ కంప్లీట్ చేసిన దానికి కొంత ఆనందపడుతూ, అచీవ్మెంట్ వచ్చింది అనేటువంటి ధోరణితో కనుక మనం వెళ్ళగలిగితే ఎక్కువ పని ఒత్తిడి నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది.
అందుకని ఈ షార్ట్ టర్మ్ గోల్స్ మనం సెట్ చేసుకోవటం, ఆ షార్ట్ టర్మ్ గోల్స్ రీచ్ అయిన తర్వాత మనం చాలా అచీవ్ చేసామనేటువంటి ఒక ఫీలింగ్ రావటం, అదొక ప్రేరణగా ముందుకెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెన్షన్ అనే దాని నుంచి మనం బయటపడటానికి కూడా ఒక అవకాశం అనేది ఉంటుంది. ఏ మనిషి అయినా టెన్షన్ ఎందుకు వస్తుందనంటే నెగిటివ్గా ఆలోచించుకోవటం. మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ఉదాహరణకి నువ్వు ఏదైనా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక స్కూల్లోనో కాలేజీలోనో లేదా ఎక్కడైనా ఒక సెమినార్లోనో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు పాజిటివ్ థింకింగ్తో ఉండగలగాలి. నేను మాట్లాడలేను అని నెగిటివ్గా ఆలోచించుకుంటే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఏముంది మాట్లాడేద్దాం, తెలియనటువంటి విషయాలు ఏం కాదు కదా అని పాజిటివ్గా ఆలోచించుకొని నేనెందుకు మాట్లాడలేను అనేటువంటి ధోరణితో కనుక మనం ఉండగలిగితే, అటువంటి పాజిటివ్ థింకింగ్ కనుక ఉండగలిగితే ఈ టెన్షన్ నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు, ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది మనం ఎంతవరకు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, మనం ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా ఆహారం తీసుకోవటం, ఇవన్నీ చాలా ప్రధానమైన అంశాలు. కానీ మనం ఎక్కడెక్కడో తిరుగుతూ తినకూడనటువంటి తినేస్తే రకరకాలైనటువంటి టెన్షన్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ అన్నీ మనకు అందుబాటులో ఉండవు. ఏదన్నా నేచురల్ కాల్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది కూడా ఆహారపు అలవాట్ల విషయంలో శ్రద్ధ తీసుకోవటం, మరి ముఖ్యంగా శరీరానికి సంబంధించినటువంటి శ్రమ చాలా ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ. టెన్షన్ ఎప్పుడూ మానసికమైనటువంటి అంశంగా మనం పరిగణిస్తూ ఉంటాం. చేసేటటువంటి పని మీద ఆలోచన, చేస్తున్నటువంటి పని సక్రమంగా చేయగలనా అనేటువంటి ఆందోళన, ఇంత పని నేను ఎక్కడ పూర్తి చేయగలను అనేటువంటి భయం, ఇటువంటివి ఉంటాయి. కానీ ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలని అంటే మనిషికి శారీరకపరమైనటువంటి వ్యాయామం కూడా చాలా ప్రధానమైన అంశం. అందుకని ఏ మనిషి అయినా మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే శారీరకంగా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆరోగ్యాలు రెండు కూడా ప్రధానమైన అంశం, శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యాలు. అందుకని ప్రతిరోజు శరీరానికి ఎంతో కొంత శ్రమ ఇవ్వడం అనేది నేర్చుకోగలగాలి. అంటే వ్యాయామం ద్వారా కానీ, ఏదో ఒక మన సొంత పనులు, ఇంట్లో పనులు చేసుకోవడం ద్వారా కానీ, ఏదో ఒక శారీరకమైనటువంటి శ్రమ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఆరోగ్యం నీకు మానసికంగా స్ట్రాంగ్గా ఉండడానికి, దేన్నైనా ఫేస్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శారీరకంగా మనం వీక్గా ఉండబట్టే మానసికంగా కూడా వీక్ అయిపోయి ఏదైనా పని చేయాలని అంటే శరీరానికి అలసట రావటం, ఎక్కువ పని చేసినప్పుడు ఈ ఒత్తిడిలో మరింత శరీరం అలసిపోవడం, తలనొప్పులు రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని మనం ఈ టెన్షన్ నుంచి బయటపడాలని అంటే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, తిండి విషయంలో కానీ, శరీరం పట్ల తీసుకునేటువంటి శ్రద్ధ విషయంలో కానీ, దైనందికంగా రోజు చేసేటటువంటి వ్యాయామం విషయంలో కానీ మనం జాగ్రత్తలు తీసుకుని కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా మనం మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటాం. అందుకని టెన్షన్ గురించి ఎక్కువ మనం ఆందోళన చెందకుండా, టెన్షన్ పడకుండా దాని నుంచి ఉపశమనం పొందడానికి తాత్కాలికంగా ఉపయోగపడే అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. టెన్షన్గా ఉన్నప్పుడు ఏకాగ్రతతో పనిచేయడం నేర్చుకోండి. చేస్తున్నటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. భవిష్యత్తులో చేయాల్సిన పనిని తాత్కాలికంగా ఆలోచించడం మానేయండి. ఆ పని ఏం చేస్తున్నావో దాని మీద దృష్టి పెట్టండి. నచ్చినటువంటి పని చేయడానికి ఇష్టపడండి. టెన్షన్గా ఉన్నప్పుడు చక్కగా ఓ పాట పాడుకోవడం, లేదా కొద్దిసేపు నీకు నచ్చినటువంటి ఆట ఆడుకోవడం, ఇటువంటివి కనుక చేస్తే, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం, ఇటువంటివి కనుక చేస్తే నువ్వు టెన్షన్ నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా సరే, ఈ ప్రాక్టీసెస్ అనేది కామన్, అందులో అనుమానం లేదు. ఎడిషనల్గా నీకు ఏదైనా అవసరమైతే మందులు ఇవ్వడం తప్పించి ఈ ప్రాక్టీసెస్, శారీరకమైనటువంటి వ్యాయామం, మానసికమైనటువంటి వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, చక్కటి ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ ఆలోచనలు విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా కామన్ ఇష్యూస్ అనమాట ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే. ఒక్కటి మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా నీకు ఒక సమస్య వస్తే, ఏదైనా నీకు ఆరోగ్యపరమైన సమస్య కానీ లేదా మానసికపరమైన సమస్య వస్తే అది నువ్వే రెక్టిఫై చేసుకోవాలి. మరొకరు ఎవరు కూడా దాన్ని రెక్టిఫై చేయగలిగింది ఏమీ లేదు. సపోర్ట్ ఇవ్వగలుగుతారు, నీకు గైడ్ చేయగలుగుతారు, కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. అందుకని పాజిటివ్గా ఉండడం మనం నేర్చుకొని చక్కటి పనులు, మంచి పనులు, బాగుండాలనేటువంటి ఆలోచనతో, నువ్వు బాగుండాలనే ఆలోచనతో, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ ఎదుగుదలను చూసి మన వారలేని తనంతో ఉండటం, ఇవన్నీ కూడా పక్కనకి పెట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ, పాజిటివ్గా ఆలోచించుకుంటూ, ఏ రకంగా నువ్వు ఉన్నతంగా ఎదగాలనేటువంటి ఆలోచన ధోరణితో నువ్వు కనుక ఉండగలిగితే, చక్కటి పనులు చేస్తూ, చక్కటి ఆలోచన చేస్తూ, మంచి స్నేహితులతో సహవాసం చేస్తూ, నచ్చినటువంటి మ్యూజిక్ వింటూ, నచ్చినటువంటి పని చేసుకుంటూ ఇలా కనుక ఉండగలిగితే నువ్వు ఖచ్చితంగా టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.
కాబట్టి ఈ విషయాలన్నీ గమనించండి. ఆందోళన చాలా నష్టం చేస్తుంది, శరీరానికి నష్టం చేస్తుంది, మనసుకి నష్టం చేస్తుంది, మానవ సంబంధాలు దెబ్బతీస్తూ ఉంటుంది, విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఆందోళనలోకి వెళ్ళకండి, అతిగా ఆలోచించకండి. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి. నీ ప్రయత్న లోపం లేకుండా నువ్వు పని చేయి, ఫలితం దానంతరం అదే వస్తుంది. ఫలితం గురించి ఆలోచించకుండా నీ లోపం లేకుండా నువ్వు ఏది చేసినా దానివల్ల అది ఓడిపోయినా నష్టం జరిగినా ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన ఎఫర్ట్స్ నువ్వు పెట్టావు. కొన్ని నీ కంట్రోల్లో ఉంటాయి, కొన్ని నీ కంట్రోల్లో ఉండవు. నీ కంట్రోల్లో ఉన్న అంశం కోసం నువ్వు ప్రయత్నం చేస్తుంటే అది చాలా ఆనందించదగినటువంటి విషయం. నీ కంట్రోల్లో లేకుండా ఏది జరిగినా సరే దాని గురించి ఎక్కువ మనం విచారించినా సరే మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు. అందుకని ఈ విషయాలన్నింటినీ గమనించండి. టెన్షన్ లేకుండా జీవితాన్ని లీడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.